హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. రెసిపీ చూడబోయే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోవచ్చు కదా. ఇంకా రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను. మీరు ఇందులోకి కారాన్ని కానీ లేదంటే పచ్చిమిర్చిని కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ కారాన్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఇందులోకి నేను గరం మసాలాని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకొని అరిచేతిలో వేసుకొని నలుపుకొని తీసుకుంటే ఫ్లేవర్ అనేది పిండికి చాలా బాగా పడుతుంది. ఈ విధంగా వేసేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకొని తీసుకోవాలి. స్పైసెస్ అన్నీ పిండికి పట్టే విధంగా. పిండిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసుకొని ఇందులోకి కరివేపాకు తరుగుని వేసేసుకొని కరివేపాకు తరుగు ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్తో సహా పిండిలోకి వేసేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే పిండిలోకి మొత్తం కలిసిపోయే విధంగా స్పూన్తోనే కలుపుకొని తీసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలిపేసుకొని పిండిని ఈ విధంగా చూసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు పక్కన ఉంచేసి నేను ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని ఒక 10 నిమిషాలకి ముందు నానబెట్టుకొని తీసుకున్నాను. 10 నిమిషాలు నానిన పెసరపప్పుని వాటర్ మొత్తం వడగట్టేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కని కూడా వేసేసి బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని పిండిలోకి వేసేసుకొని పెసరపప్పు మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది రుచి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా ముందుగా వాటర్ ఏం వేయకుండా కలుపుకొని తీసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకొని తీసుకోవాలి. చపాతీలకి మనం పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ పిండి కంటే కూడా ఈ పిండి అనేది కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. పిండిని నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడే చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కనుంచేసి ఫ్లోర్ పైకి కొంచెం గోధుమ పిండిని చల్లేసుకొని పిండిలో నుంచి ఒక పిండి ముద్దని తీసేసుకొని చపాతీలు ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా చేసి తీసుకోవడమే. ఒక్కొక్కటి కూడా చేసి తీసుకోవచ్చు, కానీ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇదే విధంగా పిండిలో నుంచి 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని తీసేసుకొని ఈ విధంగా చపాతీలాగా చేసుకొని తీసుకుంటున్నాను. మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంలో ఉండే విధంగా చేసేసుకొని ఒక కప్తో కట్ చేసుకొని తీసుకోవడమే. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్లోనే కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అన్నింటినీ ఇదే విధంగా చేసుకొని కట్ చేసుకొని తీసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. డీప్ ఫ్రై చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా మిగతా పిండితో కూడా చేసేసుకొని కట్ చేసేసుకొని అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవడం వల్ల షేప్లు కూడా ఒకే విధంగా వస్తాయి. అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇంకా నేను స్టవ్ పైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ చాలా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలోకి పెట్టేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి వేస్తూ మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. ఈ విధంగా నూనెలోకి ఒత్తుతూ వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మరీ క్రిస్పీగా కాకుండా మెత్తగా కాకుండా రుచి బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వీటిని మనం 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి 2 రోజులైనా నిల్వ ఉంటాయి. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కమ్మగా తినేయొచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్ బాక్స్లోకి కూడా వేసి ఇవ్వచ్చు. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.